హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఫ్రూట్ కస్టర్డ్ అండి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. అయితే మనకి ఒక్కొక్కసారి ఫ్రూట్స్ అనేవి వేస్ట్ అయిపోతున్నాయి, కొంచెం త్వరగా పాడైపోతున్నాయి అనిపించినప్పుడు వెంటనే ఇలా చేసుకొని ఫ్యామిలీ అంతా తీసుకునేటట్టుగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేనైతే వినాయకుడి దగ్గర ఫ్రూట్స్ అన్నీ వేస్ట్గా పోతున్నాయి ఇంకా అని చెప్పేసి ఇలా తయారు చేశాను. మనం వినాయకుడు పెట్టుకున్న, దేవుడికి పెట్టుకున్న ఫ్రూట్స్ ఒక్కొక్కసారి అన్నీ ఒకసారి తినలేం కాబట్టి పాడైపోతాయి. ఆ సిచ్యువేషన్లో ఇలా తయారు చేసుకుని ఇంటిలో అందరూ తినొచ్చు కూడా తీసుకోవచ్చు. మళ్ళీ అది లంచ్ అయిన తర్వాత ఇవి తీసుకుంటే కొంచెం డైజెషన్ కూడా అయిద్దండి ఆహారం అనేది. అందుకని బయట ఫ్రూట్ కస్టర్డ్ అని పౌడర్ అమ్ముతాడు మార్కెట్లో, సూపర్ మార్కెట్లో. లేకపోతే ఐస్ క్రీమ్ మిక్స్ అని అమ్ముతాడండి. ఏదైనా మీ ఫ్లేవర్, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే, మా ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను చేస్తున్నాను. అయితే ముందుగా ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అయితే పాలు కావాలి. పాలు మీ ఇష్టం, ఏ పాలైనా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. నేను 1/2 లీటర్ ఉంటే తీసుకున్నాను. అవి ఇవి అని చెప్పను, మీకు అవైలబిలిటీలో ఏ పాలు ఉంటే అవి తీసుకోండి. తీసుకుని బాగా కాసేసుకోవాలండి. కాసుకునేటప్పుడే కొంచెం పంచదార వేసుకుని కాసుకోండి. అయితే ముందుగానే ఫ్రూట్ మిక్సర్ ఉంది కదండి, ఫ్రూట్ కస్టర్డ్ పౌడరు లేకపోతే ఐస్ క్రీమ్ మిక్సర్ అండి. నాది వెనిలా ఫ్లేవర్ తీసుకున్నా నేను. అదే ఇష్టంగా తింటారు పిల్లలు అయినా ఇంట్లో వాళ్ళైనా. ఆ పౌడర్ని ఏం చేయాలంటే ఒక బౌల్లో వేసుకుని కొంచెం పాలు ముందుగా పక్కన పెట్టుకోవాలి. ఆ పాలు ఆ పౌడర్లో కలిపేసుకోవాలండి. పౌడర్ కలిపేసుకుని మనం పొయ్యి మీద మరుగుతున్న పాలలో, బాగా మరిగి పాలలో తీసుకెళ్ళి అందులో పోసేసుకోవాలి. ఆ తర్వాత అదంతా కొంచెం దగ్గరికి ఒక 2 మినిట్స్ మరగపెట్టేసుకుని ఆపేసుకుని బాగా చల్లారిపోవాలండి. చల్లారినాకనే ఫ్రూట్స్ అన్నీ వేయాలి, లేకపోతే కలర్ మారిపోతాయి ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఇంకా 1 డే అలా ఫ్రిడ్జ్లో నైట్ అని పెట్టేసుకుని సరిపోద్ది. నెక్స్ట్ డే మనం లంచ్ తీసుకున్నాక ఇలా సర్వ్ చేసుకోవడమే అండి. మా ఇంట్లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఉంది. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్తో నేను సర్వ్ చేస్తాను. ఆ లిక్విడ్ వేసుకొని, అంటే ఫ్రూట్ కస్టర్డ్ అండి, ఫ్రూట్ కస్టర్డ్ వేసేసుకుని దాంట్లో ఐస్ క్రీమ్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా మనం బయట తినకన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే హైజెనిక్గా కూడా ఉంటుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. అది తిన్నాం కాబట్టి చెప్తున్నాను నేను. ఫ్రూట్స్ అనేవి వేస్ట్ కాకుండా ఇలా తయారు చేసుకుంటారని. ఇప్పుడు వేసవకాలంలో గట్రా తయారు చేసుకుంటారు, కానీ ఇప్పుడు వేస్ట్గా పోకుండా ఎలా యూస్ చేసుకోవచ్చు అన్న దానికోసం నేను ఇప్పుడు చేసి చూపించాను. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో ఏ ఐస్ క్రీమ్ ఉంటే అది, లేకపోయినా పర్వాలేదు, ఫ్రూట్ కస్టర్డ్ ఉంటే సరిపోద్దండి. ఆ ఫ్రూట్స్తో అది తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.